అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్, పాకిస్తాన్ మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహసిన్ నఖ్వీ మళ్ళీ తన వ్యవహార శైలి ఎంత దుర్మార్గంగా ఉంటుందో బయటపెట్టుకున్నాడు. మనకి ఆ రోజు గెలిచిన తర్వాత ట్రోఫీ ఇవ్వకుండా ట్రోఫీని, భారత ఆటగాళ్ళకి రావాల్సిన పథకాలని తన వెంట తీసుకెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఒక కామెంట్ చేశాడండి. మీకు ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నువ్వు ఏసీసీ ఆఫీసుకు రా, ఆఫీస్కి వచ్చి తీసుకుపో అంటున్నాడు. అంటే ఏసీసీ చీఫ్గా ఆఫీసులో మళ్ళీ అతనే కూర్చొని నా చేతుల మీదుగా మీరు తీసుకోవాల్సిందే అని చెప్తా ఉన్నాడా? ఎలా చూడాలి పాకిస్తాన్ వైఖరిని, పాకిస్తాన్ మంత్రి వైఖరిని? దీని గురించి మనం మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అనలిస్టు కార్తీక్ ఉన్నారు. కార్తీక్ గారు నమస్తే సార్. కార్తీక్ గారు, ఈ నఖ్వీ కామెంట్ లేటెస్ట్గా చేసినటువంటి ఈ వ్యాఖ్యని ఏ విధంగా చూస్తారు? మనకి రావాల్సినటువంటి ఆ ట్రోఫీని తన వెంట తీసుకుపోయి మీరే రండి తీసుకుపోండి వచ్చి అనడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఓడినా కానీ బలుపు తగ్గకపోవటం అంటే ఇదేనేమో. మన దురదృష్టం కొద్దీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పాకిస్తాన్ మంత్రి కూడా అయినటువంటి నఖ్వీ ఉన్నాడు. అతని చేతుల మీదుగా నిజానికి కప్ అందుకోవాలి. పాకిస్తాన్ మీద మనం గెలిచాం కాబట్టి, ఫైనల్ మ్యాచ్కి వెళ్ళి పాకిస్తాన్ ఓడించి ట్రోఫీని గెలిచాం కాబట్టి మనం ట్రోఫీని అతని చేతుల మీదుగా అందుకోవాల్సి వచ్చింది. కానీ మన వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి చేత మేము కప్పును అందుకోము. కావాలంటే ఆతిథ్య దేశం దుబాయ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అతని చేతుల మీదుగా మాకు కప్ అందించండి. మేము పాకిస్తాన్ మంత్రి అయినటువంటి వ్యక్తి చేతి మీదుగా ఎందుకు అందుకోమని చెప్తున్నామంటే దానికి కారణం పాకిస్తాన్ ఆటగాళ్ళు వ్యవహరించిన తీరు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు మొత్తం 3 మ్యాచ్లు జరిగాయి పాకిస్తాన్తో ఆసియన్ కప్లో. 3 మ్యాచ్ల్లో కూడా వారు వ్యవహరించిన శైలి ఎలా ఉంది? భారతదేశాన్ని రెచ్చగొడుతూ, భారతీయుల్ని అవమానించేలా, గందరగోళపరిచేలా, అస్థిరపరిచేలా, ఇబ్బంది పెట్టేలా, ఓ రకంగా వాళ్ళ మైండ్ని సైడ్ చేసేలా మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళేదో మన వైమానిక దళాలని, అంటే వైమానిక విమానాన్ని గగనతలంలో పేరు చేసినట్టు, వాళ్ళేదో మన మీద విజయం సాధించినట్టు, ఇలా ఇష్టారీతన మాట్లాడే మాటలు, చేసే సైగలు మన ఇబ్బంది పెట్టాయి. వాటన్నిటికీ మనం బ్యాట్తోనే సమాధానం చెప్పాం, గెలుపుతోనే సమాధానం చెప్పాం. అట్నే సమాధానం చెప్తామని మనం అనుకున్నారు. గొడవ చేద్దామని అనుకోలే. గొడవ వాళ్ళకి కావాలి, రచ్చ వాళ్ళకి కావాలి, గెలుపు మనకు కావాలి. మనం గెలుపునే చూద్దాం. వాళ్ళు మైదానంలో అంత అలా వ్యవహరించారు కాబట్టి మనం కప్పు తీసుకోము అనలా. పాకిస్తాన్ మంత్రి మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు, పెహల్గాం దాడి తర్వాత ఈ నఖ్వీ అనేవాడు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితుంది. నఖ్వీ పాకిస్తాన్ మొత్తంగా పాకిస్తాన్ క్యాబినెటే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే, పాకిస్తాన్ ఆర్మీ చీఫే రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పాకిస్తాన్ అంటేనే మనకు వైర విరోధం ఉంది. దానికి తోడు వీళ్ళు చేసినటువంటి వ్యవహారం, వీటన్నిటి ఒకదాని ఒకటి కలిసాయి. అసలు పాకిస్తాన్ ఆటగాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికే మన వాళ్ళు ఇష్టపడలేదు కదా. వాళ్ళు నఖ్వీ చేతుల మీదకి ఎలా అందుకుంటారు? అందులో నఖ్వీ చేసిన పాత కామెంట్స్ ఉన్ననే నువ్వు చెప్పావు కదా, అవి ఉన్నాయి. కాబట్టి నఖ్వీ చేతుల మీదుగా అందుకోమనేది మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ని కన్వే చేసాం. కన్వే చేసిన తర్వాత షర్మిడి స్టార్టింగ్ తర్వాత సహజంగా ఏం చేయాలి? ఒక రాజీ మార్గాన్ని ప్రపోజల్ చేయాలి. కానీ మొండిగా అతని చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పేసి అతని చేతితో కప్పును పట్టుకొని దాదాపు కొంతసేపు వెయిట్ చేశాడు. చివరికి ప్రజెంటర్ చెప్పి మన భారతీయులు రావట్లేదు ట్రోఫీ తీసుకోవడానికి అని చెప్పేసి అతను ఆ ట్రోఫీని పట్టుకొని వెళ్ళిపోయాడు, కప్పు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరైనా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అతను పాకిస్తాన్ సంబంధించిన ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ అట, అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడట, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడట. ఆ స్థాయి ఉన్న వ్యక్తి ట్రోఫీని పట్టుకొని ఉరుకుతాడబ్బా అంటే ఏంటి అతను వ్యవహార శైలి? ఏంటి వాళ్ళ చీప్ మెంటాలిటీ? ఏంటి వాళ్ళ చీప్ ట్రిక్స్? ఇప్పుడు కూడా చూడు కెప్టెన్ వచ్చి వాళ్ళ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలంట. ఆ సీట్లో కూడా మళ్ళీ అతనే కూర్చుంటాడు. నేను ఇస్తే ఇప్పుడు తీసుకోవాలి. నువ్వు గ్రౌండ్లో తీసుకోవడానికి ఇష్టపడలేదు కదా, నువ్వు కార్యాలయంలోకి వచ్చి తీసుకో. మనం గ్రౌండ్లో ఎందుకు తీసుకోలేదు? ఇతని చేతుల మీదుగా తీసుకోలేక ఇప్పటికీ మళ్ళీ అతనే అందించాలని మనం ఎందుకు తీసుకుంటాం? భారత టీం కెప్టెన్ వచ్చేసి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలంట. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చైర్లో ఇతను కూర్చుంటాడు, మళ్ళీ ఇతని చేతుల మీదుగా సూర్యకుమార్ యాదవ్ గారికి ఇస్తారు, మన కెప్టెన్గా ఇస్తాడు. అంటే ఏదైతే మనం ఇష్టపడలేదో మళ్ళీ దాన్నే చేయటానికి నఖ్వీ అంటే నక్కజిత్తులు వేశారంటారు. చీప్ ట్రిక్స్ అంటారు. నువ్వు ఆ రోజే నిజానికి నీకు గౌరవం కొద్దీ, నీకు హూందా కొద్దీ ఏం చేయాలి? వైస్ ప్రెసిడెంట్ చేత కప్పిప్పియాలి. అవును, వేరే ఏదో ఆల్టర్నేటివ్ మెథడ్ చూడాలి.
ఇప్పటికీ సరే మనం కప్పు తీసుకోకుండా నిరాకరించి వచ్చాం. గెలిచింది మనం కదా, ఆ కప్పు మనది కదా, మనదైన కప్పును అతని దగ్గర ఉంచుకోవడానికి అతనికి ఎంత చిన్నతనంగా ఉండాలి. మనం గెలిచిన కప్పుని, మన చేతిలో ఉండాల్సిన కప్పుని అతని చేతిలో ఉంటే అతనికి ఎంత చిన్నతనం అది. ఓడిపోయిన కప్పుని, గెలవలేకపోయిన కప్పుని ఇంకా వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడు కదా, దీన్ని ఏమంటారు అసలు? అంటే అతను అంటే వాళ్ళ బుద్ధిని చెప్తున్నాడు, నక్క బుద్ధి అంటారు కదా, ఆ నక్క బుద్ధిని చూపిస్తున్నాడు. ఇప్పుడు అతను కొరియర్ చేయాలి. నిజానికి భారతీయులు గెలిచిన కప్పుని ఒక్క క్షణం కూడా అతను ఉంచుకోకూడదు. నిజానికి అతనికి గనక బుద్ధి జ్ఞానం గనక ఉంటే ఒక్క క్షణం కూడా ఉంచుకోకూడదు. ఇమ్మీడియట్ గా కొరియర్ చేయటమో లేదా రకరకాల పద్ధతుల్లో భారతీయ నాకేమనిపిస్తుందంటే కార్తిక్ గారు, ఇప్పుడు నఖ్వీ ఈ విధంగా వ్యవహరించడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీరు వీళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడా? నువ్వు భారత్ని నీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఇబ్బంది పెట్టు అని చెప్పి వాళ్ళ డైరెక్షన్లో నడుస్తున్నాడా? పాకిస్తాన్ మంత్రి కదా, అలా చూడాలా? నిజానికి ప్రకృతి అన్నిటికీ సమాధానం చెప్పిద్దబ్బా. మనం తిలక్ వర్మ, మన తెలుగువాడు, ఇండియన్ క్రికెట్ ప్లేయర్, పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎన్ని పరుగులు కొట్టాడు? 69. 69 అంటే ఏంటి? 6+9 = 15 అంటే సింబాలిక్. ఆపరేషన్ సింధూర్కి సింబాలిక్. మనం 15 ఆ ఉగ్రవాద శిబిరాలని పాకిస్తాన్ భూభాగంలోకి, పిఓకి భూభాగంలోకి వెళ్ళి ధ్వంసం చేసి వచ్చాం. ఆ 15 అనేది ఒక సింబాలిక్. ఆ 15 అర్థం వచ్చేదా? నిజానికి ఏమి ఇతను ప్లాన్ చేసుకుని కొట్టాడని అయితే అనుకోను. యాదృచ్ఛికంగానే 69 పరుగులు చేసి ఉండొచ్చు తిలక్ వర్మ. కానీ ప్రకృతి చూపించింది. ప్రకృతి 15 అనేటువంటి ఒక పెద్ద అర్థం వచ్చేలాగా 69 పరుగులు కూడా ఇతను ఆగిపోయాడు. కాబట్టి ప్రకృతి సమాధానం చెప్పేసింది ఆల్రెడీ. కాబట్టి అశాంతికి, అస్థిరతకి, రెచ్చగొట్టేతనానికి, ఇలాంటి వాటికి కేరాప్ అడ్రస్ అయినటువంటి పాకిస్తాన్ని ప్రకృతి బుద్ధి చెప్పింది. 3 సార్లు పాకిస్తాన్తో మనకు మ్యాచ్ జరిగితే 3 సార్లు ఓడించాం. ఈ కప్పులు, ట్రోఫీలు ఇవన్నీ చిన్నబాబా, గెలిచిందా అని ప్రపంచం మొత్తం చూసింది. మొన్న మన ఆర్మీ గెలుపుని చూసింది బోర్డర్లో, ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ లో భారత్ టీం గెలుపుని చూసింది. ఇది ప్రపంచాన్ని మనం చూపించాం. ఇంతకన్నా మన గిఫ్ట్ ఏం కావాలి? మోదీ గారు ట్వీట్ కూడా చేశారుగా, గెలిచిన వెంటనే ట్వీట్ చేశారు ఆయన. ఆపరేషన్ సింధూర్ పేరు ప్రస్తావిస్తూ భూభాగం అక్కడ యుద్ధ భూమిలో అయినా సరే, మైదానంలోనే సరే ఫలితం ఒకటే, భారతదే గెలుపు అని చెప్పారు ఆయన. అయితే ఫలితం ఒకటే అని ప్రకృతి చూపించింది కదా. సింబాలిక్. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. అదే ఆపరేషన్ సింధూర్ సింబాలిక్ ని 69 పరుగుల తిలక్ వర్మ చూపించాడు కదా. సో ఎక్కడైనా మోడీ గారు అన్నట్టు, నువ్వు అన్నట్టు గగనతలంలోనైనా, క్రికెట్ గ్రౌండ్ లోనైనా పాకిస్తాన్ తో తలపడాల్సి వచ్చినప్పుడు ఎప్పటికీ భారతదే విజయం. భారత్ది అంటే మంచిదే విజయం. నా ఉద్దేశం మనం మంచి వైపు ఉన్నాం, మంచి ఆలోచనతో ఉన్నాం. కానీ వాళ్ళు నక్క జిత్తులతో ఉన్నారు, నక్క బుద్ధితో ఉన్నారు. అరే మీరు అంటే మన గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు, అందుకే మనకి ఇవ్వట్లేదా? అసలు వాళ్ళు ఎప్పుడు ఒక విషయం ఏంటంటే, వాళ్ళ దేశంలో ఒకటే మతం ఉంటుంది. కానైనా వాళ్ళ కొట్టాట్లు, వాళ్ళకి ఇబ్బందులు, వాళ్ళు ఇవాళ కూడా పిఓకేలో గొడవ జరుగుతుందంట, ఇంట్లో వారు జరుగుతుంది, అంతర్యుద్ధం జరుగుతుందంట. కానీ భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, భిన్న కులాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఐక్యమత్యంగా ఉంటాం. భారతదేశం మీదకి వచ్చినప్పుడు మాత్రం అందరం ఒకటిగా ఉంటాం. ఇక్కడ మాట్లాడుతున్న మన ఇద్దరం కూడా వేరు వేరు మతాలకు సంబంధించి ఉండొచ్చు, కానీ దేశం మీదకి వచ్చినప్పుడు ఇద్దరం ఒకటి అవుతాం. అది మన ఐక్యత, అది మన బలం. ఇది పాకిస్తాన్ నచ్చట్లేదు. భారతదేశం ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వం. ఇది పాకిస్తాన్ నచ్చట్లేదు. అదేంద్ర స్వామి, వాళ్ళు అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని సంస్కృతులు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి, అయినా ఒకటిగానే ఉంటారు. ఏంది మనది ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే తీరి, ఒకటే సాంప్రదాయం, అయినా సరే మనం ఒకటిగా ఉండలేకపోతున్నాం. ఏంటి మనం ఉండలేకపోతున్నాం? వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళలో పుల్లబెట్టాలి, వాళ్ళలో గొడవలు చేయాలి, వాళ్ళని మంచిగా ఉండకుండా చేయాలి. వాళ్ళు ఎదుగుతున్నారు, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ఎదుగుతున్నారు. దేంట్లో చూసినా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం, క్రీడా రంగం, ఫైనాన్షియల్ పరిస్థితి, అన్నిట్లో కూడా భారతదేశం ఎదుగుతుంది. అదేంది అనేటువంటి నచ్చక అడక్క తినే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్ తన ఓటమిని జీర్ణించుకోలేక, మన గెలుపుని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి నక్కజిత్తుల వేషాలు. నిజానికి బుద్ధి, జ్ఞానం, పౌరుషం ఇంకేదైనా ఉంటే ఒక్క క్షణం కూడా మనం గెలిచిన కప్పుని నఖ్వీ తన దగ్గర పెట్టుకోకూడదు. ఇమీడియట్గా భారతదేశాన్ని పంపించాలి. చూద్దాం ఇంకా వాళ్ళు అదే విధంగా వ్యవహరిస్తారా, తన తీరు మార్చుకుంటారా లేదా? గెలుపు అనేది ప్రపంచం మొత్తం చూసేసింది. ఇక వాళ్ళకే సిగ్గు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఎంత త్వరగా పంపిస్తారు భారత్ అనేది, ఎంత త్వరగా పంపిస్తారు. ప్రపంచం మొత్తం వాళ్ళు ఓటమని చూసినా మేమే గెలిచామని ఐక్యరాజ్య సమితిలో చెప్పుకున్నారు. వాళ్ళకి సిగ్గు బుద్ధి ఎక్కడ ఉన్నట్టు లెక్క. ప్రపంచం నవ్వుకుంటుంది వాళ్ళ స్టేట్మెంట్స్ చూసి. అంతే, నా వెనకాల ట్రంప్ ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు అని చెప్పి. కొంతమంది ఫేక్ గాళ్ళు అనే వాళ్ళు ఉంటారు. ఆ ఫేక్ గాళ్ళకి ప్రకృతి సమాధానం చెప్తా ఉంటది. మొన్న కూడా చూడు, పాక్ క్రికెట్ స్కోర్ చూడు, 146. మొత్తం గుర్తు ఎంత వచ్చింది? 11.
11 అంటే ఏంటి సింబాలిక్? అశాంతికి, అస్థిరతకి, అభద్రతకి, ప్రజని గందరగోళపరిచే వాళ్ళకి, ప్రతీకారం అని చేసే వాళ్ళకి ఎప్పటికైనా సింబాలిక్ 11. 2 నామాలు. ఓకే, ప్రకృతి సమాధానం మొన్న 24లో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే వచ్చింది ఫలితం. ఎవరైనా ఆ వ్యవహార శైలిలో ఉంటే అదే రిజల్ట్ ప్రకృతి ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.